మరోవైపు గత 2 రోజుల క్రితం నంద్యాల అసెంబ్లీ స్థానం తనకు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని హెచ్చరించిన భూమా బ్రహ్మానందరెడ్డి హెచ్చరికకు అధిష్టానం దిగొచ్చింది. నంద్యాల టికెట్ ను భూమా బ్రహ్మానందరెడ్డికి ఖరారు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా కర్నూలు సీట్ కి టీజీ భారత్ పేరు దాదాపు ఖరారు చేసింది. మరో స్థానం కొడుమూరు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులకు బెర్త్ ఖరారు చేసింది. కర్నూలు టికెట్లు ఆశించి భంగపడ్డ మరో 2 సీనియర్ నేతలు ఎస్వి మోహన్ రెడ్డి, ఎస్వీవై రెడ్డిలను బొజ్జుకించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎస్పీవై రెడ్డి మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తిగా వచ్చింది. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న స్థానాలు వస్తే నంద్యాల, కర్నూలు సిటీ, కోడుమూరు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక మీద అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. నంద్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి భూమా బ్రహ్మానందరెడ్డికి సీట్ ఇవ్వడం మీద కొంచెం తర్జన పడింది. భూమా బ్రహ్మానందరెడ్డికి సీట్ ఇవ్వద్దు అంటూ ఏవీ సుబ్బారెడ్డి అలాగే సుధీర్ రెడ్డి కూడా కొంచెం వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా సర్వే నివేదికలు బ్రహ్మానందరెడ్డికి అనుకూలంగా ఉండడంతో నంద్యాల సీటును మరోసారి నంద్యాల బరి నుంచి భూమా బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దించాలని చెప్పి అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే కర్నూలు సిటీకి సంబంధించి ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ తో పాటుగా ఎస్వి మోహన్ రెడ్డి పేర్లు వచ్చినప్పటికీ కూడా టీజీ భరత్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే కోడుమూరుకు సంబంధించి ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. దీనికి సంబంధించి పలువురు పేర్లు ప్రతిపాదించి వచ్చినప్పటికీ కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గీయులు తమ అంచనలకు సీట్ ఇవ్వాలని చెప్పి మొదట్లో ప్రతిపాదన పెట్టినప్పటికీ కూడా చివరిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఐఎన్జిఆర్ సెక్రటరీగా ఉన్నటువంటి రామాంజనేయుల పేరును అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలిసింది. రామాంజనేయులకు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పి కోట్ల సూర్యప్రకాష్ ఫ్యామిలీ కూడా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా అంగీకారం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో కోడుమూరు స్థానానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు దాదాపుగా ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. సో ఈ నంద్యాల, కర్నూలు సిటీ, కోడుమూరు ఈ 3 స్థానాలకు కూడా దాదాపుగా అభ్యర్థుల ఎంపిక పూర్తయిపోయింది. అదే అసలు విషయం ఏంటంటే ఇప్పటికే మొదటి జాబితాలో పేరు ప్రకటించినటువంటి శ్రీశైలం స్థానానికి సంబంధించి బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. శ్రీశైలం నుంచి తాను పోటీ చేయలేను, తన సోదరుడు శేషిరెడ్డికి సీటు ఇవ్వాలని చెప్పి కోరారు. అయితే అధిష్టానం దానికి అంగీకరించలేదు. తాను ఒకవేళ పోటీ చేయడానికి దానికి అంగీకరించారు కానీ ఆ స్థానంలో నంద్యాల సీటు ఆశిస్తున్నటువంటి ఏవి సుబ్బారెడ్డిని శ్రీశైలం నుంచి ఏవి సుబ్బారెడ్డితో పాటుగా ఎస్వి మోహన్ రెడ్డి, ఎస్వీవై రెడ్డిని ఇద్దరిని కూడా శ్రీశైలం స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పి ఎస్వి మోహన్ రెడ్డిని కోరినట్లుగా తెలుస్తుంది. అయితే దానికి ఎస్వి మోహన్ రెడ్డి కూడా వ్యతిరేకించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఎస్వీవై రెడ్డి అలాగే ఎస్వి మోహన్ రెడ్డి వీరిద్దరిని కూడా అధిష్టానం బొద్దిగిస్తుంది. కాసేపటి తర్వాత మరొకసారి అధిష్టానం వీరిద్దరితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ స్థానాల మీద 3 మీద కూడా అధికారికంగా జాబితా ప్రకటించే అవకాశం ఉంది. లక్ష్మీవర్మ. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు.